ప్రభుత్వ విద్యా సంస్థలో కనీస వస్తువులు లేమిపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 700 మంది విద్యార్థులకు ఒకటే మూత్రశాల అంటూ ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సరూర్ నగర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో సమస్యలపై ఎల్ఎల్బి విద్యార్థి మణిదీప్ రచన లేఖను న్యాయస్థానం సుమోటోగా తీసుకుంది. ప్రభుత్వ విద్యా సంస్థలో మెరుగైన వస్తువుల కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. సరూర్ నగర్ ఇంటర్ కాలేజీలో 700 మంది విద్యార్థినులు ఒకే మూత్రశాల ఉండడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. తక్షణమే ప్రభుత్వ విద్యా సంస్థలో బాలికలకు మౌలిక వసతులు కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. సిఎస్ విద్యాశాఖ కార్యదర్శి ఇంటర్ బోర్డు కమిషనర్కు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. విద్యా సంస్థలో వసతులపై ఏప్రిల్ 25లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నేను ఎంపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మేము లాస్ట్ ఇయర్ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము, కానీ కోవిడ్ వల్ల మేము కాలేజ్ కూడా సరిగ్గా లేకుండే. అప్పుడు మేము ప్రాబ్లం ఫేస్ చేసినా పెద్ద పట్టించుకోలేదు. కానీ ఇంకా నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు కూడా వచ్చేసరికి మేము సెకండ్ ఇయర్ అయిపోయాను. అండ్ అన్ని ప్రాబ్లమ్స్ ఇంకా స్ట్రెంత్ ఎక్కువైపోయింది, ప్రాబ్లం కూడా కొంచెం ఎక్కువ అయింది. సో ధర్నా చేయాల్సి వచ్చింది. సో ధర్నా చేసినాక నెక్స్ట్ డేనే మాకు అన్ని రిజల్ట్ చూపించినారు. అన్ని పిటిషన్ వేసి హైకోర్టులో ఓకే అయ్యి మాకు మనీ శాంక్షన్ అయినవి కూడా వర్క్ స్టార్ట్ అయింది. వీఆర్ హ్యాపీ ఫర్ దట్ అండ్ థ్యాంక్ యూ. చాలా క్విక్ రెస్పాన్స్ వచ్చింది మాకు. అక్టోబర్ నెలలోనే కళాశాలకు 2 కోట్లు శాంక్షన్ కావడం జరిగింది. అది టెండర్కి కాల్ ఫర్ చేయడము అలాంటి ప్రాసెస్లో ఉండేది, అది ఉన్నది.